నా పేరు నవీన్, మాది జగ్లేర్. నేను 2019లో ధ్యానంలోకి వచ్చాను. నేను యూట్యూబ్ చూస్తున్నాగా, యూట్యూబ్లో వీడియో చూసి నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం ముందు బాగానే ఉన్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను. మార్పు బాగానే ఉంది. అప్పటికిప్పుడు కొద్దిగా బుక్స్ చదవడం వల్ల, ధ్యానం చేయడం వల్ల కొద్దిగా శూన్యానుభూతులు 2 సార్లు వచ్చినాయి. నా పేరు కేశవ్, విలేజ్ జగ్లేరు. నేను నా ఫ్రెండ్ ద్వారానే ధ్యానంకి వచ్చాను. ధ్యానంకి వచ్చిన తర్వాత చాలా బాగుంది. ధ్యానం అంతకుముందు చాలా ఇబ్బందికరంగా, చాలా మెంటల్ పరంగా కానీ మనశ్శాంతి ధ్యానం లేదు. ధ్యానంలో వచ్చిన తర్వాత ఫిజికల్ కానీ మెంటల్ పరంగా కానీ అన్ని కంట్రోల్ ఉంటాయి. నా పేరు బాలరాజు అండి, ధన్వాడ. నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను. నేను కూడా యూట్యూబ్ ద్వారానే చూసి ధ్యానంలోకి రావడం జరిగింది. అంతకుముందు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుండేవాడిని. ధ్యానంలోకి వచ్చినందుకు చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతతగా ఉంది. హలో అందరికీ ధ్యాన మాస్టర్లందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. మేము 20 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చాము. తర్వాత మేము ధ్యానం మాతా మాణికేశ్వరి అమ్మవారితో అమ్మ ద్వారా మేము ధ్యానం నేర్చుకున్నాము. ఆ తర్వాత మేము పిరమిడ్ కూడా వెళ్ళడం జరిగింది కడతలకు. అక్కడ మరి పత్రి స్వామి గారికి దర్శనమయ్యి ఆయన దగ్గర కూడా మాట్లాడి ఆయనతో కూడా అక్కడ పోయి 2 సార్లు ఎక్కడ కూడా ధ్యానం మంచిగా సార్తో మంచిగా అక్కడ 11 రోజుల ప్రోగ్రామ్ లో పాల్గొని మంచిగా ధ్యానం నేర్చుకున్నాము. ఆతో పాటు మా ఫ్రెండ్ మా దోస్తులను కూడా అందరు తీసుకెళ్ళాము. అమ్మ వాళ్ళు కూడా మా ఊరికి రండి అంటే అమ్మ వాళ్ళు కూడా వచ్చి ధ్యానం నేర్పారు. ధ్యానం వల్ల మాకు చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఎందుకంటే ధ్యానం కంటే ముందు లైఫ్ వేరు. ఎందుకంటే అప్పుడు విచిత్రమైన ఈ మనసు ఎటు తీసుకెళ్తుందో తెలియదు. ఇప్పుడు అదంతా కూడా మనసు ప్రశాంతత స్థాయికి, ఒక ధ్యానం నుంచి ఒక ప్రశాంతత స్థాయికి వచ్చేసింది. దానివల్ల మాకు చాలా ఆనందం అనిపించింది. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు ఎస్ వెంకటేష్. నేను 2023లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం ముందు, ధ్యానం తర్వాత జీవితం గురించి చెప్పాలంటే, ధ్యానం ముందు నేను చాలా మెంటల్గా చాలా అయోమయశక్తిగా ఉన్నాను. ధ్యానం తర్వాత చాలా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తూ మంచిగా ఉన్నాను ప్రస్తుతం. ముఖ్యంగా ఈరోజు ఈ సద్భావన యాత్రకు శ్రీవల్లభ పిరమిడ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మేడం గారులకు, శ్రీవల్లభ పిరమిడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు, పాద నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు రవికుమార్. నారాయణపేట మాది. మేము ధ్యానం 2014లో రావడం జరిగింది. అది మా ఆయన జైన్ సారే మాకు తీసుకోవడం జరిగింది. అప్పటికెళ్ళి కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాం. ధ్యానంకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటో చెప్పండి సార్. ధ్యానం వచ్చిన తర్వాత అంటే మాకు ఓపిక అనేది ఎక్కువగా అయింది. అంతకు మునుపు మాకు ఏదైనా వస్తే అది కావాలనేది ఉంటుండే. ఇప్పుడు ఏది మాకు కావాలనేది రాకుండా కూడా అడ్జస్ట్ చేసుకొని ఓపిక అనేది వచ్చింది. నా పేరు చంద్రకాంత్, నారాయణపేట అనేది. నేను 2019లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఆధ్యాత్మిక పరంగా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం చాలా అద్భుతంగా జీవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు మా గ్రామం ఉండగీత వీరధర్మ ఎనమంది వర్గేశ్వర దగ్గర ధ్యానం చేసుకున్నాము. ఇక్కడ
పోయినాము. అప్పటి నుంచి మాకు ఇంకా మంచిగా బెనిఫిట్ అయింది. అంతవరకు అట్లే నడిపిస్తూ చేసుకున్నాం. నడుస్తాం. సరిగ్గా మాకు పరిచయం అయ్యి మా ఊరికి వచ్చింది. అట్లా ఇట్లే చూస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఏం వీరంగా ఉంటుంది, మంచిగా ధ్యానం వల్ల మంచిగా అయింది. ఫస్ట్ అయితే సహకారం ఉంటాం. ఫస్ట్ అయితే ధ్యానం కంటే బాగా కూడా మంచిగా లేదు. అజ్ఞానం అంతా చిత్రంగా ఉంటుంది. ధ్యానం చేసిన కదా మంచిగా థ్యాంక్ యూ సార్. అక్కడ ఈ నుంచి అందరికీ నమస్కారం అండి. నా పేరు జయంత్. ఈ విధంగా మనమంతా ఈ ర్యాలీలో ఆధ్యాత్మిక ఈ సాధనలో మనమంతా కలిసి వెళ్ళడం చాలా గొప్ప అభినందంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ కలియుగంలో మనమంతా ధ్యానం చేస్తూ ఆనందంగా గడపడం కోసం ఆ భగవంతుడు మనని ఈ విధంగా అందరినీ ఒక దగ్గర కలిపి ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి తీసుకుని వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశం యూనివర్స్ మనకు లభించింది. కాబట్టి ఇక్కడున్న దైవ స్వరూపులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మన పత్రిజీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం తెలియజేస్తూ ఒకసారి పత్రిజీ గారికి జై కొడదాం. జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రిజీ మహారాజ్ కి. ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ ట్రస్ట్ కి, శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ ట్రస్ట్ కి, దీన్ని ముందుండి నడిపించేటువంటి మన సరితా సుప్రజ గారులకు కూడా జై కొడదాం. జై సరితా సుప్రజ గారులకు, సరితా సుప్రజ గారులకు. ఎందుకంటే మీకు సహకరించేటువంటి మీ భర్తలకు కూడా జై కొట్టాలి. యాక్చువల్ గా అయితే డబ్బులు ఉండొచ్చు, ఎంతో మంది దగ్గర ఉన్నాయి, కానీ నడిపించే అధికారం కూడా ఉండొచ్చు, కానీ ఒక గొప్ప మనస్సు కావాలి. ఆ గొప్ప మనస్సు వీళ్ళకు ఇచ్చినందుకు ఆ భగవంతునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో దగ్గర ఎన్నో అధికారాలు ఉన్నాయి, ఎంతో డబ్బు ఉంది, కానీ సమాజం సేవ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కానీ తమ యొక్క సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయి అంటూ తన యొక్క ఎన్నో కార్యక్రమాలు కూడా పక్కకు పెట్టి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడేది ఒక ధ్యాని మాత్రమే. మిగతా వాళ్ళకి అది ఉండదు. ఎందుకంటే ధ్యానికి ఒక గొప్ప తను బాగుపడమే కాదు, తన కుటుంబం బాగుపడమే కాదు, తన చుట్టూ వాళ్ళున్న బాగుపడమే కాదు, తన సమాజం అంతా బాగుపడాలని లోపల ఒక నిప్పులాగా రగులుతూ ఉంటుంది. అది ఎవరికి ధ్యానం చేసేటువంటి వాళ్ళకే, మిగతా వాళ్ళకి ఉండదు. కాబట్టి మనమంతా ఈ రోజు ఒక గొప్ప ఆధ్యాత్మిక టూర్ కు, అది మామూలు ప్లేస్ కాదు, చాలా పత్రిజీ యొక్క మొదటి శిష్యుడు ఆయన, సాక్షాత్తు భగవత్ స్వరూపంగా భగవత తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రేమ స్వరూపుడు ఆయన. కాబట్టి అంత గొప్ప ప్రదేశానికి మనం వెళ్ళడం, అటువంటి ఆలోచన రావడం కూడా చాలా గ్రేట్. మరి నా గురించి చెప్పాలంటే నేను 2014లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చి గంటలు గంటలు ధ్యానం చేసిన తర్వాత ఎంతో ఆనందం లోపల నుంచి ఉప్పొంగి ఉరకలు వేసింది అన్నమాట. అంటే నా జీవితంలో ఫస్ట్ టైం అటువంటి ఆనందము ఎప్పుడూ పొందలేదు. అరే ఇంత ఆనందము ధ్యానంలో ఉంది అంటే దీన్ని అందరికి పంచాలి, అంటే మొట్టమొదట మా కుటుంబానికి పంచాలి, తర్వాత అందరికి పంచాలనే ఉద్దేశంతో మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కంప్లీట్ గా శాకాహారంగా మారిపోయారు. మా 4 తమ్ముళ్ళు, తర్వాత అంతకంటే ఇంకా గొప్పగా మా భార్య కూడా నా గురించి కంప్లీట్ శాకాహారంగా వచ్చి మరి ధ్యానంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి ఆమె కూడా మీరు చెప్పండి కూడా. బస్ కాదు ఇది, బస్ కాదు, స్పెషల్ బస్. మనము రోజు ధ్యానం చేయాలి, మరి శాకాహారంలో ఉండాలి. శాకాహారం యొక్క గొప్ప విశిష్టతను మనకు చెప్పాలి. మనం ఆ శాకాహారం యొక్క విశిష్టతను మనం పంచినప్పుడే వారు ధ్యానంలో మరింత నిలబడడానికి అవకాశం ఉంటుంది, ధ్యానంలో మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మన చుట్టుపక్కల వాళ్ళని చూసి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళని చూసి
వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, నేను ఒకవైపు ఉన్నా, వేరే వాళ్ళు ఏమనుకుంటారో, నేను తినకపోతే, నేను ధ్యానం చేస్తుంటే ఏమనుకుంటారో అనేటువంటివి తీసి పక్కకు పెట్టండి. మన కోసం మనం జీవిస్తున్నాం, మనం ఆనందం కోసం, మనం ఆత్మానందం కోసం భూమిపైకి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి మనము నిరంతరం మనం ధ్యాన ప్రక్రియ కొనసాగించాలి. శాకాహారం గురించి వీలైనంత మటుకు ఇతరులకు పంచితేనే పెంచబడుతుంది. ఎవరైతే ధ్యానం గురించి మీరు ఇతరులకు చెప్తారో మీ యొక్క ధ్యానం మరింత పెరుగుతుందండి. నేను ఈ విధంగా చెప్తున్నానంటే నాకు తెలిసిన ప్రతి ఒక్కటి ఇతరులకు చెప్పడం ద్వారానే నాకు మరింత ఆనందం, మరింత ధ్యానం యొక్క ఇది పెరగడానికి అవకాశం లభించింది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా, నేను వృత్తిరీత్యా టీచర్నైనా, మా స్కూల్లో ఎవరు వచ్చినా వాళ్ళ గురించి నేను ధ్యానం గురించి చెప్తాను, వీలైతే శాకాహారం గురించి చెప్తాను. ఒకసారి ఇలాగే నేను ఒక ఊరికి ఎలక్షన్ కి వెళ్ళాను. ఆ ఎలక్షన్ టైంలో ఎట్లా ఉంటదంటే తినేది తాగేది చాలా ఉంటది. ఆ సమయంలో అక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్లకు ఎన్నుకున్నారు వాళ్ళు ఆ శాకాహారం యొక్క విశిష్టత, మాంసాహారంలో ఉన్నటువంటి ఏంటి మనం నష్టపోతున్నాం చెప్తే అక్కడ ఉన్నటువంటి ఉన్నారు వాళ్ళు, సార్ నిజమే సార్ మేము చెప్పింది, మీరు మాట్లాడితే నిజంగా మేము శాకాహారంలోకి రావాలనిపిస్తుంది అన్నారు వాళ్ళు. అప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే మనం ఇతరులకు చెప్పడం ద్వారా మన యొక్క వాక్ శక్తి పెరుగుతుంది, ఆ వాక్ లోపల పవర్ అనేది వస్తుంది. కాబట్టి భగవంతుడు మన ద్వారా కూడా అలా చేయిస్తాడు అనమాట. నాకు అనిపించింది అరే ఈ ఎలక్షన్ లోపల తినే తాగేది ఉన్నటువంటి ఈ సమయంలో ఉన్నటువంటి వాళ్లకు చెప్తే మేము వినాలని అనిపించింది. అంటే ఓహో భగవంతుడు ఏదో మనకు ఎంతో కొంత వాక్ శక్తి ఇచ్చాడని అప్పుడు అర్థమైంది నాకు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మనమంతా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి, మరియు శాకాహారం విశిష్టత గురించి చెప్పాలి. మనమే కాదు మన యొక్క సమాజానికి తోడ్పడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దీని ద్వారా మనము చాలా అద్భుతంగా ఎదుగుతాం. పత్రిజీ గారు ఒకటే ఒక మాట చెప్పారు, ఏమని అంటే ధ్యానం లేకపోతే గుడ్డెద్దు చేనులో పడ్డ చందాన ఉంటుంది. ధ్యానం చేస్తే రాత్రిలో నువ్వు టార్చ్ లైట్ పట్టుకొని ఎలా వెళ్తావో అలా అన్నమాట. నీ చేతిలో బ్యాటరీ ఉన్నట్టు. అంటే ఏది సరైన మార్గము, ఏది చెడు మార్గము, ఎక్కడ ముళ్ళు ఉన్నాయి, ఎక్కడ మీకు రాళ్లు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ గొప్ప ధ్యానాన్ని మనం కంటిన్యూగా చేస్తూ ఇతరులకు కూడా పంచుతూ ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక టూర్లు పెట్టాలని కోరుకుంటూ మన ఈ యాత్రకు ముఖ్యంగా చిట్టి ద్వారానే మనకు లభించింది. కాబట్టి మనము కూడా చిట్టి వేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నా. వీలైనంత మటుకు మనం కానీ బయట ఎన్నో చిట్లు వేస్తాం, వాళ్ళు లాభం పొందుతారు. ఇక్కడ మనం చిట్టి వేస్తే మన పిరమిడ్ యొక్క ట్రస్ట్ హాఫ్ చిట్టి కూడా వేయచ్చు, ఇద్దరిద్దరు కలిసి ఒకటి. కాబట్టి మనం ఇక్కడ మన పిరమిడ్ కు సపోర్ట్, కాబట్టి మనం చిట్టి వేయాలి. మన చుట్టుపక్కల ధ్యానంలో లేకపోయినా కూడా వాళ్ళని చిట్టిలో తీసుకొని వచ్చి మన శ్రీపాద శ్రీవల్లభ మెరుకోప పిరమిడ్ ట్రస్ట్ కి గొప్పగా అందరు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సరిత సుప్రజ మేడం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గిరిజ. మేము ధ్యానంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతకుముందు నేను ధ్యానం చేసినా కానీ నాకేమీ అంత మంచిగా అనిపించలేదు. ఈ పిరమిడ్లోకి వచ్చిన కాడి నుంచి నాకు చాలా మంచిగా అనిపించింది. మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మాత్రం మీరు సార్ ద్వారానే వచ్చాము. ఇంకా మీరు పిరమిడ్కి వచ్చే కాడి నుంచి మేము అందరం కలిసి వస్తున్నాం. పిరమిడ్కి వచ్చిండ్రు మేడం? శ్రీ పారదవ శ్రీ వల్లభ పిరమిడ్ అక్కడ వచ్చిన కాంచి మేము అందరం కలిసి వస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ పోయినా కలిసి పోతున్నాము. ఎప్పుడు ఇట్లే టూర్లు పెట్టండి మేడం. మాకు మేడం, మీరు ఒక రోజు వంట చేశారు, మీ అనుభవం చెప్పండి. సేవ చేయడం ద్వారా ఆ రోజు మీ అనుభవం ఏంటి? మాకు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. మీరు కోడిని అన్నకు వంట బాగుంది అన్నంత మాకు చాలా ఖుషి అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వంట చేసి పెడుతున్నారు మాకు? మీరు ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాం మేడం. మేము అప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళము. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన కాంచి మేము అన్ని తిరిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సూపర్ మేడం. అంటే లైఫ్ టైం జీవితాన్ని
ఎంజాయ్ చేయొచ్చు అనమాట ధ్యానం చేయడం ద్వారా. తెలుసుకోండి ఫ్రెండ్స్ అందరూ. అందుకే తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఆజగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంత నెక్స్ట్ టైం మనకు ఇప్పుడు 25th రోజు అమావాస్య రోజు ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు ధ్యానం ఉంది. అక్కడ అల్పాహారం కూడా ఉంటుంది. ఆ రోజు మన గిరిజా మేడం ఏది వండి పెడితే మనందరం అది తిందాము. గిరిజా మేడం చాలా అద్భుతంగా వంటలు చేస్తారు. ఇంతకుముందు చేసినప్పుడు మేము తిన్నాము. కాబట్టి ఎవరు ఇక్కడ ఉన్న 60 మంది అమావాస్య రోజు ఎవరు మిస్ అవ్వద్దు. చాలా అద్భుతమైన మాస్టర్ తను సతీష్ కుమార్ గారు. చాలా మంచి జ్ఞానాన్ని అందిస్తూ మనకు ధ్యానాన్ని చేయిస్తారు. ఈవినింగ్ 6 కి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 వరకు. మేము మొత్తము ఉండలేమనుకున్న వాళ్ళు మీకు ఎంత టైం ఫీల్ అవుతాయి అంత టైం వచ్చి ఉండి అక్కడ ధ్యానం చేసి అక్కడికి వచ్చిన తర్వాత మీకు వెళ్ళబుద్ధి కాదు. అక్కడే పడుకోవచ్చు కూడా. అక్కడే కావాలంటే పడుకోవడానికి రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, పిరమిడ్ ఉంది, అన్ని ఉన్నాయి. మాస్టర్స్ అందరూ మిస్ కావద్దు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పొచ్చా మేడం, 13వ తారీఖు ధన్వాడలో శాకాహార ర్యాలీ ఉంది. మనం అందరం కూడా ధన్వాడ కూడా అందరం కలిసి వెళ్దాము. ఆ శాకాహార ర్యాలీని విజయవంతం చేద్దాం మాస్టర్స్. అంతేకాకుండా ఇంకో నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. జూలై 20వ తారీఖు మారల్ శివప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో ధ్యానము జ్ఞానము, దానికి మన ఎమ్మెల్యే గారు అయిన ఫర్నికారెడ్డి గారు వస్తున్నారు. అందరూ జూలై 20వ తారీఖు మన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు వస్తున్నారు. మారల్ శివప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో జ్ఞానం అందజేయబడుతుంది. తప్పకుండా ఆ రోజు మీరే కాదు, మీ ఇక్కడ వచ్చిన ఒక్కరొక్కరు మీతో పాటు ఒక 10 మందిని తీసుకొని రావాలి. తప్పకుండా అందరికీ తెలియజేయండి. ఫ్లైయర్లు సెండ్ చేస్తాం కానీ ఇక్కడ అందరం కలిసాం కాబట్టి చెప్తున్నాం. అందరు తప్పకుండా పిరమిడ్ లో జరిగే ప్రతి ప్రోగ్రామ్ కి వీలైనంత వరకు అటెండ్ అవ్వడానికి. అక్కడ మనం వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు గిరిజా మేడం చెప్పింది, ఎంజాయ్ చేస్తాం లైఫ్ అన్నమాట. క్లాసులు విన్నా, ధ్యానం చేసినా, ఏది చేసినా మనము ఎలా ఉండాలనేది తెలియజేస్తారు అక్కడ. మనం అలా ఉండడం వల్ల మనం ఆనందంగా జీవించగలుగుతాం. థ్యాంక్ యూ గిరిజా మేడం, చాలా బాగా చెప్పారు. ఏం పేరు మీ పేరు మేడం? నా పేరు జయమ్మ. 2004. ఎవరి ద్వారా వచ్చారు? సార్ మీ బావగారు ద్వారా ధ్యానంలోకి అప్పటి నుంచి హ్యాపీగానే ఉన్నాం. ధ్యానం ముందు మీరు ఎలా ఉండాలి వాళ్ళు, ధ్యానం తర్వాత మీరు ఎలా ఉండాలి? ధ్యానం చేయకముందు మాంసాహారం ఉంటుంది. ధ్యానంలోకి వచ్చిన దానికి శాఖాహారులు అయినాము. పిరమిడ్ వెనుకపోతారు. శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ వచ్చిన కాంచి, ధ్యానం చేసిన కాంచి బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం. సూపర్, థ్యాంక్ యూ మేడం. మా ఊరు వలిగిద్ద. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? ముందు అమ్మభక్తులం కాబట్టి ముందు ధ్యానం చేస్తుంది. ఆ తర్వాత పిరమిడ్కి వెళ్ళాము. అప్పుడు గురువు గారు ఉన్నారు అక్కడ. ఏ పిరమిడ్కి వెళ్ళిండ్రు? కడతాల పిరమిడ్కి వెళ్ళాము. అక్కడ ధ్యానం చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. 3 రోజులు అక్కడే ఉన్నాము. ఫస్ట్ టైం పోయినప్పుడు ఇక మా వాడు ఉండి ఇంకా ఉందాం అనిపిస్తే వెళ్దామని అన్నారు. అప్పటికి వెళ్ళి మేము సంవత్సరానికి ఒకసారి వెళ్తానే ఉన్నాము. సార్ దగ్గర కూడా ఫోన్ చేసినాము, చేద్దాము. అంటే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు వెళ్తారు? దేని గురించి వెళ్తారు? ధ్యానం ధ్యానం వెళ్తాం. మేడం మీకు ఎప్పుడు జరుగుతుంది మేడం ధ్యానమా చక్రాలు? ధ్యానమా చక్రాలు ఎప్పుడు జరుగుతాయి? డిసెంబర్ 21 నుంచి 31 వరకు ధ్యానమా చక్రాలు జరుగుతాయి మేడం. ఒక నిమిషం మేడం, ధ్యానం ముందు మీరు ఎలా ఉండేది, మీకు ధ్యానం తర్వాత మీరు ఏం మారింది? ధ్యానం ముందు ధ్యానం చేస్తూనే ఉంటాము. ధ్యానం అంటే ఎప్పుడు మాకు మంచిగా ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది. మేము ప్రశాంతంగానే ఉంటాం. వచ్చినాం మేడం. ధ్యానం ప్రశాంతంగా అనిపించింది, చేసుకునేలా ఇంకా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు మా నీ పేరు? సంధ్య.
పొద్దున్న సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం ఎన్ని నిమిషాలు చేస్తావు? హాఫ్ అన్ అవర్ చేస్తావా? 8 ఏళ్ళ అమ్మాయి సాయంత్రం రోజు హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తాను. అంటే నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, మరి నేను 8 నిమిషాలు చేసిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది ధ్యానం చేస్తే? ధ్యానం చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది? మరి నీ చదువు ఏదైనా బాగా వచ్చిందా? రాని సబ్జెక్ట్ నేర్చుకోగలిగావా? బాగా అర్థం అవుతున్నాయా? ఏ సబ్జెక్ట్ నీకు హార్డ్? ఈవీఎస్. మరి ఇప్పుడు ధ్యానం చేసినాక ఈజీ అయిందా ఈవీఎస్? ధ్యానం చేసి చదువుకుంటే ఈజీ అయిందా ఈవీఎస్? చెప్పు. అవునా? అంటే ఏది మనం ధ్యానం చేస్తే ఏదైనా సాధించవచ్చా? మనం అనుకున్నది జరుగుతుందా? ఓకే, థ్యాంక్ యూ. 8 ఏళ్ళ అమ్మాయి అరగంట సేపు ధ్యానం చేయడం అంటే చూడండి మాస్టర్స్, మరి అందరు ఎంత గట్టిగా క్లాప్స్ కొడతారో వాళ్ళు. కృతజ్ఞతలు. మేడం వాళ్ళకి కృతజ్ఞతలు. నా పేరు శ్రీదేవి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చారు? 2023లోకి వచ్చాను. ఎవరి ద్వారా వచ్చారు? మా కాలనీ జైన్ సార్ వల్ల మణిమక్క వారి వల్ల వచ్చాను. ధ్యానం ముందు మీకు ఎలా ఉండేది? ధ్యానం తర్వాత ఎలా ఉంది? ధ్యానం కల్లా ముందు లేనప్పుడు చాలా ఇబ్బందులు చాలా ఉండేవి. ధ్యానంలోకి వచ్చాక చాలా ఇబ్బందులు తొలగిపోయాయి. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ప్రాబ్లమ్స్ తొలగిపోయాయి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన ప్రియమైన జగద్గురు పితామహ పత్రిజీకి జై. పితామహ పత్రిజీకి జై. శ్రీపాద శ్రీ వల్లభ మెరకోబా పిరమిడ్ కి జై. శ్రీపాద శ్రీ వల్లభ మెరకోబా పిరమిడ్ కి జై. శ్రీపాద ట్రస్ట్ నెంబర్లందరికీ జై. శ్రీపాద ట్రస్ట్ కి జై. మరి మా ఊరు ధన్వాడ. నాది శైలజ. నా పేరు శైలజ. మరి నేను 2017లో ధ్యానానికి రావడం జరిగింది. అది మా అన్న ద్వారానే నేను రావడం జరిగింది. మరి నేను ధ్యానం చేయకముందు ఎలా ఉండేదానంటే చాలా ఈర్ష్య, కోపము, అసూయ, ప్రేమ, కరుణ భావన చాలా బాగా వచ్చాయి. మరి నేను ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నానంటే మరి ఈ ధ్యానం ఒకటే ఈ మార్గము. నాకు చాలా ఆనందంగా ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మళ్ళా జ్ఞానంపేట ట్రస్ట్ నెంబర్లు అందరికీ నేను కృతజ్ఞతలు. మళ్ళీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధన్వాడలో జూలై 13వ తారీఖు రోజున మళ్ళీ శాకాహార ర్యాలీకి అందరూ రావాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు కే హరినాథ్. ధన్వాడ. నేను మా భార్య ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చాను. నాకైతే ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉన్నానంటే నాకు అసలు ఏ మాత్రము అవగాహన లేకుండా ఉండే. నా జీవితం మీద నాకే అవగాహన లేకుండా ఉండే. కానీ ధ్యానం చేసినాక, ధ్యానంలోకి వచ్చినాక, నేను కడతాలకి వెళ్ళినాక నాకు చాలా అవగాహన వచ్చేసింది. మన జీవితం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, నలుగురితో ఎలా ఆనందంగా ఉండాలి అనే విషయాలు నాకు చాలా అవగాహన వచ్చినాయి. సారీ మాట్లాడలేకపోతున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి. ఎప్పుడు ధ్యానంలోకి వచ్చావు? ధ్యానం చేస్తావా నువ్వు? ఎవరు నేర్పించారు నీకు ధ్యానం? మా డాడీ. మీ డాడీ పేరు? జయంత్. మరి ధ్యానం చేయడం వల్ల నీకు ఎలాంటి లాభాలు కలిగాయి? ఎంతసేపు ధ్యానం చేస్తావు రోజు? 20 minutes. నీ ఏజ్ ఎంత? ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. నువ్వు ధ్యానం వల్ల ఎలాంటి లాభాలు కలిగాయి? చదువు మంచిగా, ఇంకా సబ్జెక్ట్ మంచిగా అర్థమైంది.
ఇంకా మీ ఫ్రెండ్స్ తో ఎలా ఉంటున్నావు? ధ్యానం చేయకముందు ఎలా ఉండేదని, ధ్యానం చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో ఎలా ఉంటున్నావు? ఇప్పుడు మంచిగా అంటే ఎలా బాగుందా? ధ్యానం చేస్తే చేయాలనిపిస్తుందా రోజు? మీ డాడీ చెప్తేనే చేస్తావా లేకపోతే నువ్వు ఓన్ గా కూడా ధ్యానం చేస్తావా రోజు? అప్పుడప్పుడు చేస్తా, మా డాడీ చెప్పినప్పుడు సూపర్, థ్యాంక్ యూ. అసలు నా పాప చూడండి ఎంత బాగా తను ఒప్పుకుందో. నేను అప్పుడప్పుడు చేస్తా, మా డాడీ చెప్పినప్పుడు మాత్రం తప్పకుండా చేస్తా. అది కావాలి మాస్టర్స్. నా పేరు అంజమ్మ. పేరు మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? నా పేరు అంజమ్మ. ధ్యానంలోకి వచ్చి సంవత్సరం వెళ్ళింది. ఎవరి ద్వారా వచ్చారు? జయంత వాళ్ళ. మంచిగా ఉంది ధ్యానం చేసిన. ధ్యానం చేయకముందు మీరు ఎలా ఉండేవారు? ధ్యానం చేయకుండా జర ప్రశాంతం లేకుండా నేను కోపం ఉండేదా? ఉండేది. పిల్లల్ని కొట్టేసేవారా? ధ్యానం తర్వాత మంచిగా ఉంది. ప్రేమతో ఉన్నావా కోపంతో? ప్రేమతో ఉన్నా. ధ్యానం ముందు మీ పిల్లలతో ఎలా ఉన్నారు, ధ్యానం తర్వాత మీ పిల్లలతో ఎలా ఉన్నారు? అదే మా పిల్లలతో ధ్యానంతో కోపంతో ఉన్నా. ఇప్పుడు మంచిగా ఉన్నా. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్ కొడదాం. అందరికీ నమస్కారం. నా పేరు మణియమ్మ, వాళ్ళ నారాయణపేట. సార్ వల్లనే మేము ధ్యానంలోకి వచ్చినాము. మేము ఒక 5 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి ఎక్కడ రాణీలు ఉన్న వస్తాము, ఎక్కడ ఏమన్నా వచ్చినాము. ఇట్లా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంది. ధ్యానకు ముందు కోపం ఉండేది, ఇప్పుడు కోపం తగ్గిపోయింది. అంత మంచిగా. ధ్యానంకు ముందు ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళము. ధ్యానం వచ్చినాక మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. కోపం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఇక ప్రశాంతిగా ఉంది. ఇంకెక్కడ ధ్యానం చేయాలనిపిస్తుంది. ఇంకెంత హ్యాపీగానే ఉంది. ఇంకేం కోపం అనేది లేదు. రోజు ఎంతసేపు ధ్యానం చేస్తారు మేడం? అర్ధ గంట చేస్తాం, గంట చేస్తాం. పొద్దుగా శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్కి వెళ్తుంటారా? వెళ్తాం మేడం. ఎప్పుడు అమ్మాసప్పున్నాక వెళ్తానే ఉంటాం. ఎన్ని గంటలు చేస్తారు మేడం అక్కడికి? ఆడ 2 గంటలు కూర్చుంటాము. వీలైతే 1.5 గంట అవుతుంది. అలా కూర్చున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి అద్భుతం అనిపిస్తుంది సార్. చాలా మంచి అనిపిస్తుంది. అనేక సోలు అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా పిరమిడ్కే రావాలనిపిస్తుంది. ఇల్లు ఇచ్చినా కూడా పిరమిడే కావాలనిపిస్తుంది ఎప్పటికీ. ఏడికి రావాలన్నా మనమ్మనే కారణం. ఫస్ట్ మనమ్మనే తయారైతుంది. చూడండి, మనమే మేడం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అన్నమాట. తను తయారైతే వీళ్ళందరినీ రెడీ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఆత్మస్వరూపులందరికీ నమస్కారాలు. నా పేరు నందన. నేను హరిపేట నుంచి మాట్లాడుతున్నాను. నేను ధ్యానంలోకి 2015లో వచ్చాను. అది కూడా ధ్యానంలోకి ఎలా రావడం జరిగిందంటే ఒక పాంప్లెట్ ద్వారా ఎవరో చెప్పడం ద్వారా కాదు. మెయిన్ మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే ఒక యూట్యూబ్లో ఆత్మహత్య మహాపాపం అనే వర్డ్ ఫస్ట్ నా లైఫ్ లో విన్నది మన గురువు గారైన పత్రిజీ సార్. అంటే ఛానల్ మేడం? ఆ ఛానల్ పేరేంటి? పిఎంసి మేడం. పిఎంసి ఛానల్లో వినడం జరిగింది. ఆ మాట వినక ముందు నేను బాడీ వెకేట్ చేద్దాం కొన్ని పరిస్థితుల ద్వారా అని అనుకున్నాను. అనుకున్నప్పుడే ఆ మొబైల్ అనేది కింద పడి ఆ మాట 5 సార్లు విన్నాను. విని ఏంది మళ్ళీ మళ్ళీ ఇట్లా చెప్తున్నారు అనేసి చూసి ఇంకప్పుడు 1 అవర్ మన గురుగారైన పత్రిజీ సార్ది వీడియో విన్న తర్వాత నేను ఆలోచన నుంచి బయటపడినాను. తర్వాత ఇంకా అప్పుడే 1 అవర్ వేళ్ళలో వేలు పెట్టుకొని కూర్చోవాలి, ఇట్లా ధ్యానం చేయాలి అని సార్ చెప్పినప్పుడు నా మనసు బాగోక తను ఫాలో అయ్యాను. ఫాలో అయ్యేస్తే కొంచెం ఇంకా ఆలోచన నుంచి బయటపడాను. తర్వాత ఇంకా డైలీ ఇంకా ఒక 10 మినిట్స్ అట్లా ఒక 1 మంత్ వరకు చేశాను. తర్వాత నారంపేటకి షిఫ్ట్ అయ్యాము మేము. ఇంకా తర్వాత ఇంకా అన్ని ఇంకా 1 మంత్ తర్వాత నా జీవితంలో అన్ని అద్భుతాలే. మంచిగా బిజినెస్ లో స్టడీ లో అన్ని ఇంకా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో అంతకు రెట్టింపు ప్రశంసలు నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. చాలా అసలు ఇంకా చెప్పలేని లైఫ్ ఎంత ఈ జీవితం అంటే వాల్యూ అనేది ఇంకా ఆ మాట ద్వారా అన్ని తెలుసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడున్న దైవ స్వరూపులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు వనిత, మాది నారాయణపేట. ధ్యానం కన్నా ముందు నేను కొంచెం ఎక్కువగా మాట్లాడేదాన్ని, ఇంకా ఎక్కువగా నవ్వేదాన్ని మాటికి. సో నాకు మైసూర్లో నాగమణి మేడం అని ఉంటారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఆ మేడం నాకు పరిచయం అయ్యారు. ఆ మేడం గూడాకేశ అనే దానికి నాకు తీసుకొని వచ్చారు. గూడాకేశ చేస్తున్నప్పుడు మన నారాయణపేటలో ఒక పిరమిడ్ కడుతున్నారు అన్న విషయమే నాకు తెలీదు. ఆ గూడాకేశలో నా అనుభవాన్ని పంచుకునేటప్పుడు సరిత మేడం అండ్ సుప్రజ మేడం ఇద్దరు కలిసి నన్ను పరిచయం చేసుకున్నారు. చాలా సంతోషం వేసింది నాకు, నారాయణపేటలో పిరమిడ్ కడుతున్నారు అని చెప్పి. ఒకసారి వెళ్లి అక్కడ మెడిటేషన్ చేయడము, మేడం వాళ్ళని పరిచయం చేసుకోవడము జరిగింది. చాలా ఆనందం వేసింది. దాని తర్వాత నాకు ఒకసారి కాలు బెణికింది, చాలా హెవీగా బెణికి దానికి ఒక 3 లక్షలు అవుతుంది, ఆపరేషన్ చేయాలి అన్నారు. సో అంత డబ్బులు మేము ఖర్చు పెట్టలేములే అని చెప్పి తర్వాత చూద్దాం నిదానంగా అని చెప్పి ఇలాగే బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. నాకు సాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరా, 3 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి నేను అని అనుకున్నాను. ఇలా రన్ అవుతున్న బస్సులోనే ఒక మాస్టర్ వచ్చి కాలు నొప్పి అని బాధపడకండి, ధ్యానం చేస్తూ ఉండండి, అదే తగ్గిపోతుంది అని చెప్పి ఆ రన్నింగ్ బస్సులోనే వాళ్ళు దిగిపోయారు. నాకు ఒళ్ళంతా జిల్లు అన్నది, కళ్ళు తెచ్చి చూస్తే బస్సు రన్నింగ్ లోనే ఉంది, అందరూ ఉన్నారు. ఏంటబ్బా అనుకున్నాను. అలా చెప్పిన తర్వాత కాలు మెల్లమెల్లగా మడుపుతూ మెడిటేషన్ చేస్తుంటే 21 రోజుకి నా కాలు నొప్పి అనేది తగ్గిపోయింది. సో దాని తర్వాత 41 రోజుకి బాగా నడవగలుగుతున్నాను, కూర్చుంటున్నాను, లేస్తున్నాను. చాలా ఆనందం వేసింది. సో ధ్యానం చేయడం ద్వారా ఇంత అద్భుతంగా ఉంటుందా అనుకున్నాను. సో ఇక్కడ నారాయణపేటలో ఏదైతే పిరమిడ్ కట్టారో మన మాస్టర్స్ అందరూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అంటే ఇందాక జయంత్ సార్ చెప్పినట్టు ఈ ఆధ్యాత్మిక టూరు అండ్ సరిత మేడం, సుప్రజ మేడం వాళ్ళకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక చిట్టి మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. సో లైఫ్ అంటేనే సంతోషం. మనం ఎప్పుడైతే ఏదైనా చెయ్యాలనుకుంటామో ధ్యానం చేయడం ద్వారా మాస్టర్సే వచ్చి మనకు సాయం చేశారు, మనకు తెలియకుండానే. సో ఇంతకు ముందు కూడా గాంధాపూర్ వెళ్ళేటప్పుడు మేము ఇల్లు కట్టాలనుకున్నాము. సో అది అక్కడ క్రియేషన్ అయిపోయింది. రవి సార్ ద్వారా మా ఇల్లు కూడా అతి తొందరలోనే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళే మాకు ఇల్లు కట్టించాలనుకున్నాము. సో రవి సార్కి చాలా చాలా కృతజ్ఞతలు, వాళ్ళ టీం వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు. సో నేను పెద్ద ఇల్లు కట్టుకున్నా గానీ పిరమిడ్కే వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని వర్క్ ఉండడం వల్ల ఇంకా వెళ్ళలేకపోయాను. సో ఒకసారి వెళ్ళడం స్టార్ట్ అయింది అంటే నాతో పాటు చాలా మంది తెలిసిన వాళ్ళకు కూడా చెప్తుంటాం, ధ్యానం కన్నా ముందు లైఫ్ ఒకలా ఉంటే ధ్యానం తర్వాత చాలా చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అనేది. చాలా మంది పరిచయాలు కావడం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్ని కూడా కలిసి వస్తాయి. సో ఇంత మంచి అవకాశాలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా ఆత్మజ్ఞానులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉమా, నాది నారాయణ. నాకు చిన్నప్పటి నుంచి మా నాయనమ్మది హ్యాబిట్స్ వచ్చినాయి అనమాట. ఆమె కూడా చాలా మటుకు ఈ ధ్యానం అంటే ఆమెకు తెలియకుండానే ఈ ధ్యానం అనేది చేస్తున్నది. ఆమె ద్వారా నాకు సంప్రదించిందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే మా సాయంబడ అక్కడ నార్త్ సైడ్ ఉండేదాన్ని. 2020లో నేను ఇక్కడికి వచ్చిన కరోనా టైంలో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నారాయణపేటలో షిఫ్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సుజాత మేడం, జ్యోతి మేడం ద్వారా నాకు ఇక్కడ పిరమిడ్ తెలిసింది. వాళ్ళిద్దరి ద్వారానే ఈ పిరమిడ్కి వచ్చాను. వచ్చిన తర్వాత అసలు నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన ఈ వరం, ఈ అదృష్టాన్ని మాత్రం ఎప్పటికీ మనం చనిపోయేంత వరకు ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ ధ్యానం అనేది కూడా మనసు ద్వారానే ఉంటుంది కాబట్టి ఈ మనసుతోనే ఏది చిన్న పని కానీ పెద్ద ఏది చేసినా గానీ ప్రశాంతంగా చేసుకుంటూ మనసు కూలతో చేసుకుంటూ అన్ని సక్సెస్. ఇది నిజం. ఫస్ట్ తొందరగా నిర్ణయాలు తీసుకొని అది సక్సెస్ కాక బాధపడేదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ధ్యానం అనేది మనకు నిజంగా భగవంతుడు
దేవుడు మనకి ఇచ్చిన వరం ఇది. కాబట్టి ఇంత మంచి ధ్యానములు వచ్చిన తర్వాత అన్ని దానిక నిర్ణయాలు తీసుకోవడం కానీ, అంటే మనసు పీస్ఫుల్ గా ఉండడం, దాని వల్ల మంచి నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి పని సక్సెస్ కావడం అనేది జరిగింది. ఇంకొకటి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొంచెం ఈ హెడ్ లో సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత ఒక సార్ చెప్పిండు అనమాట డాక్టర్, కనీసం 1 month మీరు మెడిసిన్ వాడాలి అని చెప్పేసి. కానీ ఇది ఎంతవరకు ఇది ఉందో ఈ ప్రభావాన్ని తగ్గించుకోవాలి, మెడిసిన్ ప్రభావాన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి ఒక వారం రోజులు కూడా నేను టాబ్లెట్స్ తినలేదు, ఏం చేసుకోలేదు. ఈ ధ్యానం అనేది కంటిన్యూ చేస్తూ ఈ మనస్సు ఈ శరీరాన్ని కంట్రోల్ చేస్తుందనంటే ఇంతకన్నా ఇంకా వేరే సాక్ష్యం ఏముంది. నా అనుభవం నిజంగా మర్చిపోలేనిది ఇది. అందులోనూ మా పిల్లలకు కూడా కంప్లీట్ గా నేను ఇది నుంచి అలవాటు చేస్తూనే ఉన్నా. ఆ దేవుడి దయ వల్ల ఏమైందనంటే పిల్లలు ఇంట్లో వస్తేనే మంచి నాతో పాటు కూర్చుంటారు. హాస్టల్లో కూర్చుంటూ అంటారు కానీ తెలియదు, ఇంటికి వస్తే మా సార్తో సహా నాకు ముందర కూర్చోవాల్సిందే. అదొకటి దేవుడు నాకు ఇచ్చిన వరం. ఇంకొకటి వాళ్ళలోనే చిన్న ప్రాబ్లం ఉందని చేంజ్ చేయగలుగుతానో లేదో ప్రయత్నం చేస్తున్నాను. దేవుడి దయ వల్ల అది కూడా ఓకే. థ్యాంక్ యూ సో మచ్.